So there is mainly three types of directives in Angular: structural and component directives and attribute directives. So what is the main use of directives means మనం డామ్ని మ్యానిపులేట్ చేయడానికి డైరెక్టివ్స్ అనేది వాడతాం. సో డామ్ మీన్స్ నథింగ్ బట్ ది హెచ్టిఎంఎల్ ట్యాగ్. సింపుల్గా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం ఫ్రంట్ ఎండ్లో మ్యానిపులేట్ చేయడానికి వి యూస్ డైరెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బటన్ హైడ్ చేయడము, సో కొన్ని డీటెయిల్స్ హైడ్ చేయడము, ఒకవేళ యూజర్ లాగిన్ అయితేనే డిస్ప్లే చేయడము. ఓకే. సో ఎనీ థింగ్ విచ్ ఈస్ యాక్షన్ రిలేటెడ్ టు DOM that is comes under the directives. So మనకి there is three types of directive: component directive, structural and attribute directive. సో కస్టమ్ డైరెక్టివ్స్ అంటే ఆల్రెడీ మనకి సో డైరెక్టివ్స్ చెక్ చేసుకుంటే మనకి బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ ఉంటాయి. మనం కూడా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్టివ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ కలర్ చేంజ్ చేయడము. ఓకే. సో బటన్ క్లిక్ చేసినప్పుడు డివ్ కలర్ కానీ హెడర్ కలర్ కానీ చేంజ్ చేయడం, ఇవన్నీ కస్టమ్ డైరెక్టివ్స్ కిందకి వస్తాయి. సో ఒక డైరెక్టివ్ క్రియేట్ చేసి దాని లోపల మనం కలర్ చేంజెస్. ఓకే. సో బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ అంటే ఆల్రెడీ యాంగులర్ హ్యావ్ ఫ్యూ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్. సో యాంగులర్లో కొన్ని ఫీచర్స్ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ ఉంటాయి. సో అవి ఏంది అంటే అట్రిబ్యూట్ డైరెక్టివ్స్కి వచ్చేస్తే ఎన్జీ క్లాసు, ఎన్జీ స్టైలు, ఎన్జీ మోడల్. సో అట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. H1 క్లాస్ హెడర్ క్లాస్ అని ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసినాం అనుకోండి. సో హెడర్ అనేది చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అడ్మిన్ లాగిన్ అవుతే ఒక కలర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ గురించి తీసుకుందాం. సో ఆర్డర్ డీటెయిల్స్‌లో ఒకవేళ పెండింగ్ ఉంటే ఆ ఆర్డర్ డీటెయిల్స్ అనేది ఒక కలర్‌లో రావాలి. ఓకేనా? సో ఒకవేళ ఆహ్, రిజెక్ట్ అయితే, ఆర్డర్ క్యాన్సిల్ అయితే ఒక కలర్ రావాలి. సో ఇవన్నీ మనం ఎన్‌జీ క్లాస్ గాని, ఎన్‌జీ స్టైల్ గాని, ఎన్‌జీ మోడల్ యూజ్ చేసి మనం ఈ అట్రిబ్యూట్ డైరెక్టివ్ యూజ్ చేసి దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. సేమ్ ఒకటే ఆర్డర్‌కి పెండింగా, ఆహ్, రిజెక్టెడా, యాక్టివా, ఇన్‌యాక్టివా, సో ఈ 3 అరైవా, ఈ 4, 5 కేసెస్‌ని మనము డిఫరెంట్ కలర్‌లో చూపియాలంటే మనం ఎన్‌జీ స్టైల్ గాని, ఎన్‌జీ క్లాస్ గాని వాడతాం. సో అది ఎలా వాడాలి? ఓకే. సో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అంటే ఇది మోస్ట్ మనం యూజ్ చేసే స్ట్రక్చరల్ డైరెక్టివ్. సో డామ్‌ను మ్యానిపులేట్ చేయాలంటే స్ట్రక్చరల్ డైరెక్టివ్ అంటే కొన్ని మనం ఓన్లీ ఫ్యూ సినారియోలను చూపియాలి. ఓకే. సో ఎనీ ఎగ్జాంపుల్ లైక్ ఒకవేళ యూజర్ లాగిన్ అయితేనే యూజర్ నేమ్ చూపియాలి. సో దానికి మనం ఎన్‌జీ ఇఫ్ కండిషన్ వాడతాం. సో నార్మల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇఫ్ కండిషన్. సో యాంగులర్‌కి వచ్చేసి ఎన్‌జీ అంటాం. ఎన్‌జీ అంటే యాంగులర్. ఎన్‌జీ నథింగ్ బట్ యాంగులర్. సో ఎన్‌జీ ఇఫ్ అనేది ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ ఎన్‌జీ ఇఫ్ ట్యాగ్ ఇచ్చి ఒకవేళ యూజర్ లాగిన్ అయితేనే మనం యూజర్ నేమ్ చూపియాలి. ఒకవేళ యూజర్ అడ్మిన్ అయితేనే మనం అడ్మిన్ ప్యానెల్ చూపియాలి. లేదంటే లెఫ్ట్ నావిగేషన్ చూపియాలి. ఓకే. సో కొన్ని ఫీచర్స్ ఓన్లీ అడ్మినే చూడాలి. అంటే టోటల్ రెవెన్యూ ఆఫ్ ది ఆర్డర్స్, టోటల్ మెంబర్స్ ఆఫ్ టోటల్ రిజిస్టర్డ్ మెంబర్స్, ఇవన్నీ ఓన్లీ అడ్మినే చెక్ చేయాలి అంటే ఆ సినారియోలో మనం ఎన్‌జీఎఫ్ వాడతాం. అడ్మిన్ గాని, సూపర్ అడ్మిన్ గాని, అంటే జస్ట్ శాంపుల్ చెప్తున్నా ఎన్‌జీఎఫ్ ఎక్కడ వాడతాం. ఎన్‌జీఎఫ్ లోపు ఆల్రెడీ మనం చెక్ చేసాం. సో ఎనీ అరే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కంటైన్స్ అరే. సో సారీ అరే కంటైన్స్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో దాన్ని లిస్ట్‌ని మనం లూప్ చేయాలి అంటే మాత్రం ఎన్‌జీ ఫర్ వాడతాం. ఓకే. సో ఎన్‌జీ ఫర్ ఎక్కడెక్కడ వాడతావు నువ్వు? ఎక్కడైతే అరే ఉంటుందో, అరేని మనం టేబుల్‌లో డిస్‌ప్లే చేయడం గాని, కార్డ్స్‌లో గాని ఎనీథింగ్ విచ్ ఈస్ డేటా ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కంటైన్స్ అరే. సో అరే లాంటి దానికి మనం ఎన్‌జీ ఫర్ యూజ్ చేసి మనం లూప్ చేయాలి. ఓకే. ఫర్ అంటే నథింగ్ బట్ లూప్. ఎన్‌జీ స్విచ్ కండిషన్ ఉంది. ఎన్‌జీ స్విచ్ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 సినారియోలు తీసుకోండి. ఒక సినారియోలో అడ్మిన్, ఒక సినారియో ఎంప్లాయీ, ఒక సినారియోలో మేనేజర్. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అంటే బోత్ ఎంప్లాయీ లిస్ట్, మేనేజర్ లిస్ట్ అన్నీ చూపియాలి. ఓకే. ఒకవేళ మేనేజర్ అయితే ఎంప్లాయీ లిస్ట్ మాత్రమే చూడాలి. ఒకవేళ ఎంప్లాయీ అనుకోండి, లాగిన్ అయింది ఎంప్లాయీ అనుకోండి. సో ఎంప్లాయీ అయితే ఓన్లీ వాని డీటెయిల్స్ మాత్రమే చూపియాలి. సో దానికి మనం ఎన్‌జీ స్విచ్ కండిషన్ వాడతాం. సో ఎన్‌జీ స్విచ్ కండిషన్‌లో
if లాగ్డ్ ఇన్ యూజర్ ఈజ్ అడ్మిన్ అనుకోండి. సో ఎన్జీ స్విచ్ కండిషన్ రాసి స్విచ్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. స్విచ్ కండిషన్ ఎట్లా అంటే ఒక బేస్డ్ ఆన్ ఒక కీ వాల్యూ తీసుకుంటాం. కీ ఈక్వల్ టు అడ్మిన్ అంటే ట్రూ అయితే ఓన్లీ అన్ని లిస్ట్ చూపిస్తాం. ఫాల్స్ అయితే ఓన్లీ పర్టికులర్ మేనేజర్ గానీ, ఎంప్లాయీ లిస్ట్ చూపిస్తుంది. సో అది ఎన్జీ స్విచ్ కండిషన్. ఎన్జీఎఫ్‌కి, ఎన్జీ స్విచ్‌కి డిఫరెన్స్ ఏందంటే ఎన్జీఎఫ్ ఈజ్ ఓన్లీ ఇఫ్ ఎల్స్ అంతే. ఎన్జీ స్విచ్ అంటే మల్టిపుల్ ఇఫ్ కండిషన్ లాగా. ఓకే. సో కాంపోనెంట్ డైరెక్టివ్స్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎక్కడైతే మనం కాంపోనెంట్ క్రియేట్ అవుతదో అక్కడ ఎట్ ద డేట్ అని ఉంటది. సో అది కాంపోనెంట్ డైరెక్టివ్స్. సో మోస్ట్‌లీ యూజ్ చేసేదైతే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో మనం ఇవన్నీ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ అన్నట్టు. అట్రిబ్యూట్ గాని, స్ట్రక్చరల్ గాని బిల్ట్ ఇన్ కాంపోనెంట్ డైరెక్టివ్స్. థిస్ 3 కమ్స్ అండర్ ది బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్. సో కస్టమ్ డైరెక్టివ్స్ అంటే మన ఓన్‌గా రాసుకోవడం. చెప్పాను కదా! ఒకవేళ అడ్మినే అయ్యి ఉంటే అప్పుడు ఒక ఆర్డర్ పెండింగ్ ఉంటే అప్పుడు హెడర్ కాల్ చేంజ్ చేయమనేది ఒక రిక్వైర్మెంట్ అనుకోండి. సో అప్పుడు మనం కస్టమ్ డైరెక్టివ్స్ అని మన ఓన్‌గా క్రియేట్ చేసి దానికి హెడర్ కలర్ చేంజ్ చేసినట్టు ఒక కండిషన్ రాస్తాం. సో అది కస్టమ్ డైరెక్టివ్స్ మన ఓన్‌గా క్రియేట్ చేయాలి. ఇవన్నీ యాంగులర్‌లో బిల్డ్ ఇన్ డైరెక్టివ్స్. ఎన్‌జీ క్లాసు, ఎన్‌జీ మోడల్ ఎక్కువ వాడతాం మనం. సో ఎన్‌జీ మోడల్ మీకు వాట్ ఈస్ డైరెక్టివ్స్ అని ఇంటర్వ్యూలో రావచ్చు. సో డైరెక్టివ్స్ విచ్ ఈస్ మానిప్యులేట్ ది DOM ఎలిమెంట్స్ అని చెప్పాలి. సో డైరెక్టివ్ కంటైన్స్ 3 ఎలిమెంట్స్. Contains built-in 2 types, sorry, built-in and custom directives. In the built-in, there is 3 types: attribute directive, structural directives, component directives. So attribute directives nothing but the ng class, ng style, ng model. So ng model we use for the two-way binding. ఓకేనా? టూ వేలో అంటే మీరు కాంపోనెంట్‌లో యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో చెక్ చేసినట్టు రియాక్టివ్ ఫార్మ్స్‌లో నేనక్కడే యూజర్ ఐడీ, ఈమెయిల్ ఐడీ ఇచ్చేసాను. సో, అక్కడ కాంపోనెంట్‌లో మనం వాల్యూ ఇచ్చినా గూడా, మనకిక్కడ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది హెచ్‌టీఎంఎల్‌లో. సో, మీ హెచ్‌టీఎంఎల్‌లో గూడా ఎడిట్ చేసినా గూడా, అక్కడ మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, టూ వే బైండింగ్ అంటారు. దాన్ని ఎన్‌జీ మోడల్ అంటారు. సో, ఎన్‌జీ మోడల్ ఈస్ ఎ అట్రిబ్యూట్ డైరెక్టివ్. ఎన్‌జీ స్టైల్ అంటే యూ చేంజ్ ది బిహేవియర్. ఓకే. ఎన్‌జీ క్లాస్. సో, ఇవన్నీ మనకు అట్రిబ్యూట్ కిందకొస్తాయి. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అంటే స్ట్రక్చరల్. సో ng for ng switch condition based on data we can handle the DOM. సో చూపియడం గానీ, హైడ్ చేయడం గానీ, ఇవన్నీ స్ట్రక్చరల్ డైరెక్టివ్ కిందకి వస్తాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ ng for ng. సో కాంపోనెంట్ డైరెక్టివ్స్ అంటే ఆల్రెడీ ఎట్ ది డేట్ అని డిక్లేర్ అయి ఉంటది కదా! అది కాంపోనెంట్. సో డైరెక్టివ్స్ ఆర్ అట్రిబ్యూట్, స్ట్రక్చరల్ అండ్ కస్టమ్. సో ng క్లాస్, ng స్టైల్, ng if, ng for, ng switch. సో ఇక్కడ స్ట్రక్చరల్ డైరెక్టివ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూ షుడ్ గివ్ స్టార్ బిఫోర్ ద డైరెక్టివ్స్. సో మీరు దాని ముందు స్టార్ అని ఇవ్వాలి పక్కా. దాని ముందు స్టార్ అని ఉంటది. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. ఓకే. తర్వాత ఇక్కడ కస్టమ్ అంటే మన ఓన్‌గా రాసుకునే డైరెక్టివ్స్. ఓకే. ఇక్కడ శాంపుల్ హైలైటర్ అని రాసినాం డ్రాప్ డౌన్ అని. సో స్ట్రక్చరల్ డైరెక్టివ్ చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ DOM బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ మన ఎన్‌జీ సో ఇక్కడ చెక్ చేసుకుంటే ng ఫర్ ng స్విచ్. సో చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ అంటే హైడ్ చేయడం గానీ, షో చేయడం గానీ బై యాడింగ్, రిమూవింగ్ ఎలిమెంట్స్. ఓకే. అది స్ట్రక్చరల్ కిందకొస్తది. అట్రిబ్యూట్ వచ్చేసరికి చేంజ్ అపియరెన్స్ ఆఫ్ DOM బై మోడిఫైయింగ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ DOM ఎలిమెంట్స్. సో స్టైల్ చేంజ్ చేయడం అట్రిబ్యూట్ కిందకొస్తది. అపియరెన్స్ అంటే హౌ ద లుకింగ్ ఆఫ్ ది DOM ఎలిమెంట్. సో DOM లుకింగ్ అనేది అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం చేంజ్ చేయొచ్చు. సో కాంపోనెంట్ వచ్చేసి డైరెక్టివ్ విత్ ఇట్స్ ఓన్ ఎలిమెంట్స్. సో మనం బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేయంగానే కాంపోనెంట్‌లో ఇది బిల్ట్ ఇన్ వచ్చేస్తది కాంపోనెంట్ డైరెక్టివ్స్. ఓకే. సో ఇక్కడ మనం స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ చెక్ చేస్తే ngif. సో హౌ టు రైట్ ngif. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ లేఅవుట్ బై యాడింగ్, రిమూవింగ్ అండ్ రీప్లేసింగ్ ది ఎలిమెంట్స్ ఇన్ DOM. So when the directive is present in an element, the element is added to the DOM. The value is returned true. If the value return false, then the element is removed from the DOM. So for example, లెంత్ ngif స్ట్రక్చరల్ డైరెక్టివ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ డైరెక్టివ్ మనం స్టార్ అని యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ డివ్ లోపల మనం స్టూడెంట్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే మనము
ఈ స్టూడెంట్ లిస్ట్ అనేది చూపియాలి. అదర్‌వైజ్ ఎల్స్ కండిషన్ ఉంటది. ఓకేనా? సో, ఎన్‌జీ ఫర్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అరేకి లూప్ చేసినప్పుడు వచ్చేది ఎన్‌జీ ఫర్. సో, ఎన్‌జీఫ్ కండిషన్ ఆల్రెడీ ఇక్కడ ఎన్‌జీఫ్ కండిషన్ వచ్చింది. ఓకే. సో, ఇక్కడ ఎన్‌జీఫ్ విత్ ఎల్స్ కండిషన్. సో, కొన్ని సినారియోలు ఏందంటే, ఒకవేళ డేటా లేదంటే ఏదో ఒకటి మనం ఎండ్ యూజర్ చూపియాలి కాబట్టి అప్పుడు ఇఫ్ ఎన్‌జీఫ్ కండిషన్ ట్రూ దెన్ ఈ ఈ టెంప్లేట్ చూపియు అని మీనింగ్. సో, ఎల్స్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ ఎళ్తుంది. సో, ఇప్పుడు ట్రూ అయినప్పుడేమో ఈ బ్లాక్ డిస్‌ప్లే అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఈ బ్లాక్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి కెన్ షో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. ఇది ఎన్‌జీ ఫర్. సో, మనం ఆల్రెడీ ఎన్‌జీ ఫర్ చెక్ చేసినాం. సో, ఎన్‌జీ స్విచ్ కేస్. సో, ఎన్‌జీ స్విచ్ కేస్‌లో ఎన్‌జీ స్విచ్ అని నార్మల్‌గా ఎన్‌జీ స్విచ్ అనేది ఒక అట్రిబ్యూట్ కింద రాసి స్టూడెంట్ అని లిస్ట్ ఇక్కడ మీరు చెక్ చేస్తే స్టూడెంట్ అని రాసి ఇన్ కేస్ మోహన్ అయితే హలో మోహన్. ఓకే. ఇన్ కేస్ విజయ్ అయితే హలో విజయ్. డిఫాల్ట్ అంటే ఈ రెండులో ఏది లేకున్నా హలో స్టూడెంట్ అని చూపిస్తుంది. ఓకే. సో, let me check one by one. So let's go to our demo. So I'm going to create one. So let me create one. So component create చేయాలంటే గుర్తుపెట్టుకోండి. Command is ng generate component structural directives. So structural directives contains ng if, ng for, ng switch. Okay. సో గో టు హెచ్టీఎంఎల్ సారీ గో టు సో మీరు ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తారో యూజింగ్ కమాండ్ ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ యాప్ మాడ్యూల్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఒకవేళ యాప్ మాడ్యూల్లో అప్డేట్ అవ్వకుంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో లెట్ మీ క్రియేట్ వన్ లిస్ట్. స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో మన స్ట్రక్చరల్ డైరెక్టివ్స్లో ఏమేమి ఉంటాయి? సారీ మేక్ ఇట్ h1 ట్యాగ్. స్టార్ ngif ngif ng for ng switch. Okay, let me check one by one. సో స్టార్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు. ng స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో ngif యొక్క యూజ్ ఏంటంటే when there is data then show this. Let me take one div. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ngif స్ట్రక్చరల్ డైరెక్టివ్ that conditionally includes the template based on the value of an expression corrected to boolean. సో ఏదైనా ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ngif వాడాలి. And the expression evaluates to true, Angular renders template provided in a then class. And when false or null, Angular renders to the false unna kuda null or undefined unna kuda
Angular renders a template provided in optional else class. Okay, the default template for the else class is blank. ఓకే. ఇక్కడ మీకు శాంపుల్ చెక్ చేసి ఇక్కడ శాంపుల్ కూడా ఇచ్చింది. ఓకే. సో, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎన్‌జీ టెంప్లేట్ ఎన్‌జీ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సో, ఎన్‌జీ ఒక్క నిమిషం. ఒకవేళ ఎన్‌జీ ఇఫ్ కండిషన్ సింపుల్ సో, ఎన్‌జీ ఇఫ్ కండిషన్ ఏదైనా సరే ఎన్‌జీ టెంప్లేట్ అని రాయాలండి. ఓకే. సో, ఎన్‌జీ ఇఫ్ కండిషన్ కంటెంట్ రెండర్ ఎన్‌జీ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కంటెంట్ ట్రూ. ఎల్స్ బ్లాక్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎళ్తది. ఇక్కడ కండిషన్ యాస్ ఎ వాల్యూ ఎల్స్ బ్లాక్. ఓకే. సో దీన్నే డిఫరెంట్ 4 టైప్స్ రాసుకోండు. లెట్ మీ చెక్ విత్ ఎనీ వన్ కండిషన్. సో మనకి స్టూడెంట్ అనేది లేదు. సో గెట్టింగ్ ఎర్రర్. సో స్టూడెంట్స్ డాట్ లెంత్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్టూడెంట్స్ యాజ్ అన్ అరే. సో ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ అని ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. స్టూడెంట్ అరే కంటైన్స్ ద నేమ్ ఈక్వల్ టు జాన్. నేమ్ ఒకటి సరిపోతుంది ఇప్పటికి. సో మేక్ ఇట్ 3 కాపీస్. రోహన్, జైల్స్. ఓకే. సో దీస్ ఆర్ ద ఒక్కసారి మీరు కన్స్ట్రక్టర్‌లో చెక్ చేసుకుంటే కన్స్ట్రక్టర్ అవసరం లేదు. లెట్ మీ చెక్ దిస్ స్టూడెంట్స్ లెంత్ ఇన్‌సైడ్ ది. ఒకవేళ లెంత్ తెలుసుకోవాలంటే సింపుల్ అండి. సో టూ వే బైండింగ్ రాసి టూ వే బైండింగ్ విత్ 2 కర్లీ బ్రేసెస్. స్టూడెంట్స్ డాట్ లెంత్ అని ఇచ్చేస్తే మనకి లెంత్ వచ్చేస్తుంది. ఓకే. సో 2 కర్లీ బ్రేసెస్ ఉండాలి డేటా బైండింగ్ చేయాలంటే. ఇక్కడ ఇక్కడున్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే మీరు టూ వే బైండింగ్ రాయాలి. టూ వే బైండింగ్ విత్ 2 కర్లీ బ్రేసెస్. సారీ ఇది వన్ వే బైండింగే బట్ 2 కర్లీ బ్రేసెస్. ఓకే. సో లెట్ మీ చెక్ దిస్. సో లెట్ మీ డిక్లేర్ ఇన్సైడ్ ద యాప్ రౌటింగ్ మాడ్యూల్. సో ఏది క్రియేట్ చేసినా దానికి రౌటింగ్ ఉంటేనే మనకి యాక్సెస్ అవుతుంది. ఇంపోర్ట్ చేసుకోవాలి. సో గివ్ ద నేమ్ ఇస్ డైరెక్టివ్స్. సో డైరెక్టివ్స్కి వచ్చేసి డైరెక్ట్లీ యూ కెన్ చెక్ హియర్. డైరెక్టివ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ ఇఫ్ ద పేజ్ కంటైన్స్ మోర్ డేటా సో ఇక్కడ మీరు చెక్ చేస్తే మనకి లెంత్ 3 వచ్చింది. అబ్జర్వ్ చేస్తే సో మనకు స్టూడెంట్ లెంత్ ఎంత ఉంది? 3 ఉంది కదా. సో 3 ప్రింట్ అయింది. ఓకే. టోటల్ స్టూడెంట్స్ total students 3. ఓకే. లెట్ మీ చెక్ వన్ బై వన్ ఎన్‌జీఎఫ్ ఫర్ ఎన్‌జీ-స్విచ్. సో ఎన్‌జీఎఫ్ నా కండిషన్ ఏం కావాలి అంటే ఒకవేళ లెంత్ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే దిస్ ఈస్ ఇఫ్ బ్లాక్. ఓకే. సో ఒకవేళ లెంత్ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ఇది చూపియాలి.
సో లెట్ మీ చెక్. ఓకేనా, లెంత్ గ్రేటర్ దెన్ ఉంటేనే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు లెంత్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ 0 అన్నా, లెస్ దెన్ 0 కండిషన్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు లెంత్ ఆల్రెడీ 3 ఉంది, సో ఇట్ కెనాట్ బి లెస్ దెన్. ఓకేనా, అబ్జర్వ్ చేశారా, లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంది, సో ఇట్ వాస్ గోయింగ్ టు డిస్ప్లే. బట్ లెస్ దెన్ 0 ఉంటే, సో ఇప్పుడు లెస్ దెన్ 0, ఇది లెస్ దెన్ 0 లేదు, ఆల్రెడీ గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, దిస్ ఈస్ కేస్ 1. కేస్ 2 ఏంటంటే, ఒకవేళ లెంత్ గ్రేటర్ దెన్ 0 పెట్టినాం, సో లెంత్ గ్రేటర్ దెన్ మీన్స్ దేర్ ఈస్ ఎ డేటా. సో ng టెంప్లెట్ వాడాలి. సో ng టెంప్లెట్ స్టార్ ng ఇఫ్, ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఓకే, స్టార్ ng ఇఫ్ స్టూడెంట్స్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ 0 అంటే ఒక బేసిక్గా మనము ఇఫ్ కండిషన్ కోడింగ్ సైడ్ రాస్తాం, బట్ అదే HTML రాస్తే ఎలా అన్నది దిస్ ఎగ్జాంపుల్. సో ng if student length equal to 0, then first block, else second block. Yes, then like else black. Okay, yeah. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్లాక్ని ఎల్స్ బ్లాక్ని రెండింటిని డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ బ్లాక్ ఏంది, ట్రూ అయితే ట్రూ బ్లాక్ అని రాదు, ఇది ఫాల్స్ బ్లాక్. ఇప్పుడు ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఏదైనా సరే దీనికి లింక్ ఈజ్ సో ఇది ఫాల్స్ బ్లాక్. ఓకే, what is the issue? Next slide. Yeah, let me check. సో ట్రూ అయింది అనుకోండి, టోటల్ నంబర్ ఆఫ్
students equals to this value. ఓకే. ఒకవేళ ఫాల్స్ అయితే ఐ థింక్ ఇట్స్ 0. Let me check. One second. Where it is missing.
This right. Okay. I think it should be right. Okay. Where is the case to this one? Is case to. Wait a second. Um, Student start. Going to write inside the ng template. So why it is getting error? So that is a say correct condition we are written right, but there is not displaying anything. So let me check without any if condition. Make it div.
So why getting error here? Check this. Error రావద్దు. ఎందుకు చెక్ చేద్దాం. There is nothing wrong. Yes, that's correct. Yes, the issue is yeah. So we got the issue. Basic ఏంటంటే నేను ఇక్కడ div అనేది ఆఫ్టర్ దిస్ కండిషన్ దీని తర్వాత క్లోజ్ చేశాను. సో అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే. సో ద కరెక్ట్ వే ఇస్ క్లోజ్ హియర్. సో ఇక్కడ div అనేది ఇక్కడే క్లోజ్ చేసేస్తే మనకి ఎర్రర్ రాదు. సో దీని కండిషన్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ లెంత్ గ్రేటర్ దెన్ 0 అయితే దెన్ ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్. ఓకే. సో ఇప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ ఫాల్స్ బ్లాక్. సో ఇక్కడ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 అయింది కాబట్టి మనకి టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ట్రూ బ్లాక్ అనుకోండి. ఓకే. సో ఇది ఫాల్స్ బ్లాక్. సో ఇప్పుడు ఏంది అంటే ఇఫ్ ద లెంత్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు సెమీకోలన్ దెన్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూట్. దెన్ బ్లాక్ వచ్చేసి ఇది. ఓకే. దాన్ని ఎన్జి టెంప్లెట్ లోపల రాయాలి. ఓకేనా. ఇలా ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్కి వెళ్తే అప్పుడు సెకండ్ ఎన్జి టెంప్లెట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మనకి ట్రూ బ్లాక్ అనేది లెంత్ ఆల్రెడీ గ్రేటర్ దెన్ 3 ఉంది కాబట్టి ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. లెంత్ 0 అవ్వాలి. సో లెంత్ 0 అవ్వాలంటే మేక్ ఇట్ 0 మాన్యువల్ అంటే మాన్యువల్ లెంత్ 0 ఇద్దాం. సో లెట్ మేక్ ద లెంత్ ఈక్వల్ టు 0.
మనకు లెంత్ ఎంత వస్తుంది ఇప్పుడు? లెంత్ టోటల్ స్టూడెంట్స్ లెంత్ షుడ్ బి 0. ఇక్కడ చెక్ చేస్తే 0 అయింది. ఎప్పుడైతే 0 ఉంటే ఫాల్స్ బ్లాక్ వెళ్తుంది. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 0. సో మాన్యువల్లీ వి మేడ్ ద లెంత్ 0. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఎగ్జిఫ్ కండిషన్. ఓకే. సో ఏం లేదండి, సింపుల్. ఒకవేళ మీకు ఎన్జిఎఫ్ అంటే ఓన్లీ ఇఫ్ ఆర్ ఎల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు ఎన్జిఎఫ్ వాడాలి. ఒకవేళ లెంత్ ట్రూ అయితే ఒక డేటాని, ఫాల్స్ అయితే ఇంకో డేటాని చూపించడానికి మనం ఇది వాడతాం. ఓకేనా? సింపుల్. ఇలానే రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ బ్లాక్ లేదనుకోండి, సో నో నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్. ఓకేనా? సింపుల్గా ఓన్లీ ఎల్స్ బ్లాక్ ఒకటి రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ టు రైట్ ఎన్జిఎఫ్. సో ఇప్పుడు ఎన్జీ ఫర్ చూద్దాం. సారీ, ఎన్జీ స్విచ్. ఎన్జీ ఫర్ ఆల్రెడీ ఐడియా ఉంది మీకు. సో స్టార్ ఎన్జీ స్విచ్. సో ఎన్జీ స్విచ్ కేస్ ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే, ఎన్జీ స్విచ్ సేమ్ లైక్ ఎన్జీఎఫ్ఏ, బట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ జాన్, రోహన్ అని ఉంది కదా, రవి అని ఇద్దాం. ఓకే. ఓకే. సో ఎన్జీ స్విచ్ వచ్చేసి టేక్ వన్ div, టేక్ వన్ div, సో డివ్ లోపల ఉంటుందండి కండిషన్. ఓకేనా? సో ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. ఎన్జీ స్విచ్. ఒకసారి మీరు ఎన్జీ స్విచ్ చెక్ చేస్తే ఎన్జీ స్విచ్ చెక్ చేస్తే ఒకసారి స్టూడెంట్స్ అని ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఓకే. సో ఇప్పుడు కండిషన్ 1 ఏంటంటే, సో ఎన్జీ స్విచ్కి యూ షుడ్ డిక్లేర్ ఎన్జీ స్విచ్ కేస్. ఓకేనా? సో ఎన్జీ స్విచ్ కేస్ స్టూడెంట్స్ డాట్, ఇక్కడ కేస్ ఏంటి అంటే నేమ్ ఈక్వల్స్ టు సో let me check once.
సో అరే ఉంది కాబట్టి మనం ఎన్జీ ఫర్ రాయాలి. సో ఎన్జీ ఫర్ లోపల స్విచ్ కేస్ రాయాలి. ఓకే, సో లెట్ టేక్ దిస్ యాజ్ ఎస్. సో ఎస్ డాట్ నేమ్. సో ఎస్ డాట్ నేమ్ అయితే ఎస్ డాట్ నేమ్ ఈక్వల్ టు రవి అయితే ఇది రావాలి. ఓకే, సో లెట్ మీ చెక్ వన్స్. It's not working. Okay. Name, okay. So let me check in. Yeah. So ఒకవేళ నేమ్ రవి అయితే you should print Ravi details. Okay, if the condition satisfy this dot name, so in this switch case లో నేమ్ అనేది రవి అయితే ప్రింట్ దిస్ బ్లాక్. ఓకే, ఒకవేళ గివ్ వన్ మోర్ నేమ్ హియర్. ఇంకో నేమ్ ఇద్దామండి ఇక్కడ జాన్ అయితే. సో జాన్ అయితే ఓన్లీ జాన్ డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ చేయమనేది. జాయిన్ అయితే ఓన్లీ ఇక్కడ జాన్ అయితే ఓన్లీ జాన్ నేమ్ వస్తుంది, చెక్ చేసుకోండి. స్టాటిక్ ఏమి ఇవ్వట్లేదు. సో బేస్డ్ ఆన్ కండిషన్ ద వాల్యూ విల్. ఓకే, సో జాన్ ఉంటే జాన్, రవి ఉంటే రవి. సో ఇక్కడ మీరు స్విచ్ కేస్ చెక్ చేస్తే ఇట్ కంటైన్స్ ఓన్లీ రవి కాబట్టి రవి డీటెయిల్స్ ఉంటాయి ఇందులో, జాన్ కాబట్టి జాన్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ హౌ కెన్ వీ రైట్ స్విచ్ కండిషన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. So let me take the colors array. Okay, so color equal to red. Blue, గ్రీన్, ఈ 3 కలర్ తీసుకున్నాం. నాకు ఏంటంటే సో కలర్స్కి గోయింగ్ టు రైట్ ఎన్జీ స్విచ్. ఒక బటన్ రాస్తున్నాం. సో క్లిక్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి, సింపుల్. గెట్ అని ఒకటి రాశాను. సో 3 బటన్స్ ఈక్వల్స్ టు ఒకదాని కలర్ ఏమో రెడ్, ఇంకోదాన్ని బ్లూ, సారీ బ్లూ కదా, బ్లూ, ఇంకోటి గ్రీన్. ఇక్కడ నేను బటన్ క్లిక్ చేయగానే నాకు కలర్ చేంజ్ అవ్వాలి.
ఈక్వల్స్ టు ఇక్కడ బటన్ కలర్ వచ్చేసి సో టేక్ వన్ ng స్విచ్ కండిషన్. ఇక్కడ సింప్లీ కలర్స్ అని తీసుకుంటాం. సో ఇది అరే కాదు, ఓన్లీ ఆబ్జెక్ట్ కాబట్టి జస్ట్ బైండ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో కలర్స్ ఈక్వల్ టు రెడ్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ ఇద్దాం. బ్లూ, let me check these conditions. Oh, wait a second. So let me declare a value color. ఓకే, ఇప్పుడు నేను ng-ఫ్లో
ఓకే. సో, బై డిఫాల్ట్ నేను రెడ్ కలర్ ఇచ్చాను కాబట్టి ఇట్ వాస్ డిస్‌ప్లేయింగ్ రెడ్. ఓకే. సో, లెట్ హైడ్ దిస్ కండిషన్. టేక్ ఓన్లీ దిస్ ఎగ్జాంపుల్. ఓకే. ఒకవేళ నేమ్ ఈక్వల్ టు రవి అయితే షో రవి డీటెయిల్స్ ఓన్లీ. ఒకవేళ జాన్ అయితే జాన్ డీటెయిల్స్. Okay, this is how we show ng switch. Already we have idea on ng for ఒకవేళ డిఫాల్ట్ ఏ వాల్యూ లేదు అంటే డిఫాల్ట్ ఒకటి ఉంటుందండి. సో ఫర్ div star ng డిఫాల్ట్. ng switch డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే నో యూజర్స్ ఆర్ నో స్టూడెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే స్విచ్ కేస్ 1 2 ఏ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే దెన్ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు, సో లెట్ మీ మేక్ ఇట్ లెంత్ 0 ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేసుకో. ఓకే. సో లెట్ మీ చెక్ ఫర్ డిఫాల్ట్. స్టార్ట్ వర్కింగ్. ఓకే. లెట్ మీ హైడ్ దిస్. సో దిస్ డాట్ స్టూడెంట్స్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు, సో నేమ్ అనేది నేను స్టాటిక్గా స్టూడెంట్ నేమ్ ఇస్తున్నా ఈక్వల్ టు రాజు. సో రాజు అనేది లిస్ట్లో లేదు. సో లేనప్పుడు డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో ఏ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు షుడ్ బి సో నోట్స్ స్టూడెంట్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో వీఆర్ గెట్టింగ్ అదర్స్ ఆల్సో. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆల్ ది కండిషన్స్. ఓకే. సో నేను ఒక చిన్న బటన్ ఇస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మేకింగ్ ది సారే ఈక్వల్స్ టు, సో అరే మొత్తాన్ని సింగిల్ అరేగా కన్వర్ట్ చేస్తున్నా బటన్ క్లిక్ చేయగానే. సో ఇన్ దిస్ వీ హావ్ కంటెంట్ నేమ్ రాజు. సో బటన్ క్లిక్ చేయగానే మనకు అరే అంతా ఎంటీ అయిపోయి ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే ద అరే విల్ బి స్టూడెంట్ అరే విల్ బి చేంజ్ యూజర్. సో నేను ఏం చేస్తున్నా అంటే బటన్ క్లిక్ చేయగానే అరేలో ఉన్న లిస్ట్ని మేకింగ్ ఇట్ ఓన్లీ వన్ రికార్డ్. సో వన్ రికార్డ్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎనీ కండిషన్, నాట్ సాటిస్ఫైయింగ్ ఎనీ కండిషన్, దెన్ ఇట్ విల్ బి షో ఓన్లీ డిఫాల్ట్ కండిషన్. చేంజ్ స్టూడెంట్ క్లిక్ చేయగానే ఒకసారి మీ మెథడ్ అబ్జర్వ్ చేస్తే గెట్ మెథడ్లో స్టూడెంట్స్ లిస్ట్లో మనకి ఆల్రెడీ 3 ఉన్నాయి.
ఓకే. సో ఒక్కసారి బటన్ క్లిక్ చేయగానే యూ అబ్జర్వ్ దిస్ మెథడ్ మనకి 3 ఉన్నాయి. సో స్టూడెంట్ లిస్ట్ ఇనిషియల్లీ 3 ఉన్నాయి. బట్ ఐఎమ్ మేకింగ్ ఓన్లీ 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ లిస్ట్ ఓన్లీ 1 ఉంటది రాజు. సో నేమ్ రాజు అనేది ఇక్కడ లేదు. సో దిస్ ఎన్జీ స్విచ్ కండిషన్ డజంట్ హ్యావ్ ది వాల్యూ రాజు. సో ఎలాంటి వాల్యూ లేనప్పుడు డిఫాల్ట్‌గా ఈ స్టూడెంట్స్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో దిస్ ఈస్ హౌ కెన్ యూ యూజ్ ఎన్జీ స్టూడెంట్ ఈస్ నాట్ ఇన్ ద రికార్డ్. సో ఇదేంటంటే ఎన్జీ స్విచ్ రాసి కీ వాల్యూ ఇది వాల్యూ అన్నట్టు. సో ఈ కీకి ఈ వాల్యూ 2 మ్యాచ్ అవుతుందా లేదా ఎన్జీ స్విచ్ కేస్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నేమ్ ఈక్వల్ టు రవి ఉందంటే రవికి సంబంధించిన డీటెయిల్సే వస్తాయి. ఈక్వల్ టు జాన్ ఉంటే జాన్ డీటెయిల్స్. ఒకవేళ ఏ వాల్యూ లేదు అంటే డిఫాల్ట్ కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది మనం రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాము అంటే ఒకవేళ ఆర్డర్స్ అనేది లిస్ట్ ఉంది. ఆర్డర్ కౌంట్ గ్రేటర్ థాన్ 0 అయితే ఆర్డర్స్ అనేది ట్రాకింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఆర్డర్స్ కండిషన్ స్టేటస్ అనేది స్టేటస్ పెండింగ్ ఉంది అంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయితేనేమో ఆర్డర్ డీటెయిల్స్ చూపియాలి. సో ఆర్డర్ డెలివర్డ్ అయితే ఒక లిస్ట్ చూపియాలి. సో ఆర్డర్స్ ఆన్ ది వే అయితే ఒకటి. సో దానికి మనం స్విచ్ కేస్ వాడతాం. ఎలా అంటే ఆర్డర్ అనే టేబుల్‌లో మనకు ఆర్డర్ స్టేటస్ అనేది 1, 2, 3, 4 అని నంబర్ ఉంటది. సో దాన్ని బట్టి 1 అయితే ఆర్డర్ కన్ఫర్మ్, 2 అయితే ఆర్డర్ క్యాన్సెల్డ్, 3 అయితే ఆర్డర్ పెండింగ్. సో సమ్ పేమెంట్ పెండింగ్. ఇవన్నీ మనం HTMLలో చూపియాలంటే ఎన్‌జీ స్విచ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ఎన్‌జీఎఫ్ ఏందంటే ఓన్లీ 1 ట్రూ ఆర్ ఫాల్స్. ఎన్‌జీ స్విచ్ కెన్ సాటిస్ఫై మల్టిపుల్ కండిషన్. సో నేను బటన్ క్లిక్ చేయగానే ఓన్లీ డిఫాల్ట్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎన్‌జీఎఫ్ అండ్ ఎన్‌జీ స్విచ్ కేసెస్. సో ఎన్‌జీఎఫ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. సో గోయింగ్ టు ఎన్‌జీఎఫ్. సో ఎన్‌జీఎఫ్ ఏందంటే అన్ని డేటాని అరే డేటాని ప్రింట్ చేయడం. లెట్ అని రాస్తాము. రాసి ఆబ్జెక్ట్ అరే నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఎస్ డాట్ కీ వాల్యూ ఇవ్వాలి నేమ్. సో ఇది ఎన్‌జీఎఫ్ డైరెక్ట్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఎన్‌జీఎఫ్ ఓకేనా. సో ఇది ఎన్‌జీఎఫ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. సో మోస్ట్లీ యూజ్ చేసేది ఎన్‌జీఎఫ్ అంతే. సో ఒక్కసారి రేపు మనము ఇది చెక్ చేద్దాం. టేబుల్‌లో మనం ఆల్రెడీ ఎన్‌జీ స్విచ్. సో ఎన్‌జీ స్విచ్‌కి ఏదైతే మోహను ఇది డిఫాల్ట్ అయితే ఇది. సో ఒక్కసారి ఆట్రిబ్యూట్ డైరెక్టివ్ ఎన్‌జీ మోడల్ ఎట్లా బైండ్ చేయాలి, 2 వే బైండింగ్ అండ్ ఎన్‌జీ స్టైల్. ఓకే. అండ్ ఎన్‌జీ క్లాస్, ఎన్‌జీ ఫార్మ్. సో ఆల్రెడీ మనం ఫార్మ్ చెక్ చేసాము. అది టెంప్లేట్ ఈవెంట్ ఫార్మ్స్‌లో. సో కస్టమ్ డైరెక్టివ్స్ ఎలా రాయాలి, ఒక డైరెక్టివ్ క్రియేట్ చేసి దాని నుంచి ఎలా బైండ్ చేయాలనేది రేపు ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఓకే. సో ఇక్కడైతే నేను డేటా పుష్ చేస్తున్నాను. చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఒకసారి అడగండి. సో డైరెక్టివ్స్ ఆర్ 3 టైప్స్: స్ట్రక్చరల్, అట్రిబ్యూట్ అండ్ కస్టమ్ డైరెక్టివ్స్. సో కస్టమ్ డైరెక్టివ్స్ అంటే మనం క్రియేట్ చేస్తాం. స్ట్రక్చరల్ అంటే ప్రీ డిఫైన్డ్ ఆర్ ఇన్‌బిల్ట్ ఆఫ్ యాంగులర్. యాంగులర్‌లో ఉన్న స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ వచ్చేసి ఎన్‌జీ స్విచ్ కేసెస్. ఓకే.
So these are three built-in structural directives. Okay, let me check remaining from tomorrow class. Okay, thank you guys. Okay.